శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలే. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహు కేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహు, కేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం.
ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారికి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31 వరకు గురువు, శని, రాహు, కేతు ఇచ్చే ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురుడు యొక్క ఫలితాలు. గురుడు వృషభ రాశి వారికి జనవరి 1, 2025 నుంచి 13 మే 2025 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచరించే సందర్భంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. ఊహించని రీతిలో ఖర్చులు, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు, ఏకాగ్రత అనేది లోపిస్తుంది, ఉత్సాహం అనేది నశిస్తుంది, బంధువులతో విరోధాలు ఉంటాయి, పంచమ సప్తమ నవభావాలు వీక్షించడం చేత సంతాన మూలకంగా ఆనందం అనేది ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి, దైవ కార్యాల్లో పాల్గొంటారు, బంధుమిత్రుల నుంచి సహాయం అనేది లభిస్తుంది, ధనాదాయము, పుణ్యక్షేత్ర దర్శనము, తీర్థయాత్రలు చేస్తారు. తర్వాత మే 14, 2025 నుంచి అక్టోబర్ 17, 2025 వరకు 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. సంచరించే సమయంలో గురుడు శుభ ఫలితాలను ఇస్తాడు. జన్మరాశి నుంచి 2వ స్థానంలో సంచరించే కాలంలో సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, అన్ని సుఖాలు సౌకర్యాలు కలిగి వస్తాయి, నానామూలక ధనాదాయం అనేది ఉంటుంది, మంచి ఆలోచన శక్తి ఉంటుంది. తన ప్రత్యేక దృష్టి చేత 6, 8, 12 స్థానాలు వీక్షించడం ద్వారా రోగ బాధల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఖర్చులను తగ్గించే ప్రయత్నం అనేది చేస్తారు. దూర ప్రయాణాలు కూడా ఉంటాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. కానీ ఈ స్థానంలో గురుడు 75% సుఫలితాలు మాత్రమే ఇస్తాడు. తర్వాత అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 4 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుండి 3వ స్థానంలో సంచరించే కాలంలో గురుడు అనారోగ్యాలను, స్థాన చలనాన్ని, దీర్ఘ అనారోగ్యాన్ని, ఇతరుల వల్ల కష్టాలను కలిగజేస్తాడు. తన ప్రత్యేక దృష్టి చేత 7, 9, 11 భావాలను వీక్షించడం చేత బహుమతులు పొందడం, ఉన్నత పదవులు పొందడం, వ్యాసంగంలో పురోభివృద్ధి, ఉద్యోగంలో, రాజకీయంలో రాణింపు, ధనాదాయం అనేది పెరుగుతుంది, ఉన్నత జీవనం, విద్యా వివేక వృద్ధి కలుగుతాయి. అయితే 3వ స్థానానికి వేదస్థానమైన 7లో శుక్ర, కుజ, రాహు వేద వలన కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇందులో కేవలం 50% శుభఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత డిసెంబర్ 5, 2025 నుంచి 31 డిసెంబరు 2025 వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు గురుడు. వక్రగతిలో సంచారం వల్ల సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, అన్ని సుఖాలు సౌకర్యాలు, నానామూలక ధనాదాయం ఉంటుంది. డబ్బులు జాగ్రత్తగా చేస్తారంటే తన ప్రత్యేక దృష్టి అయితే 6, 8, 10 భావాలను వీక్షించడం ద్వారా డబ్బులను జాగ్రత్తగా ఖర్చు చేస్తాడు. శారీరక శ్రమ అనేది కొంచెం తగ్గిపోతుంది. వ్యాధుల బారిన పడ్డా కూడా అది వ్యాధులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు కాకుండా తక్కువ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. ఇందులో 70% సుఫలితాలు జాతకుడు పొందుతాడు. తర్వాత శని ఫలితాలు. వృషభ రాశి వారికి జనవరి 1, 2025 నుంచి 28 మార్చి 2025 వరకు 10వ రాశిలో సంచరిస్తున్నాడు. 10వ రాశిలో శని సంచరించే కాలంలో పదవిలో, సంఘంలో ఉన్నతిని, హీనతను కూడా కలిగజేస్తాడు. సంపాదన మార్గం అనేది మారుతుంది. మానసికమైన చింత అనేది ఉంటుంది. అత్యధికమైన శ్రమతో అత్యధిక ఫలితాలు పొందుతాడు. చేసే పనిలో ఆదాయం అనేది అస్సలు కనబడదు. కానీ మంచి క్రమశిక్షణ, అనుభవం అనేవి లభిస్తాయి. ఊహించని కొన్ని కష్ట నష్టాలు,
వ్యాధులు, ప్రమాదాలు అనేవి ఎదురవుతాయి. అపనిందనలు, అధికారుల ఆగ్రహానికి లేదా అనాదరణకు గురి కావడం అనేది ఉంటుంది. తర్వాత మార్చి 29, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు వృషభ రాశి వారికి లాభస్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఏ గ్రహమైనా 11వ స్థానంలో సంచరిస్తే శుభ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. జన్మరాశి నుంచి 11వ రాశిలో శని సంచరించే కాలంలో శుభ ఫలితాలను ఇస్తాడు. పదవిలో ఔన్నత్యము, నూతన ఉత్సాహంతో ముందుకు సాగడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తారు, పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు, జవసత్యాలు పెరుగుతాయి. పదోన్నతి అనేది లభిస్తుంది. దీర్ఘ వ్యాధులు ఏమీ ఉండవు. సంఘంలో హోదా పెరుగుతుంది. శారీరక సుఖానుభూతి ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. అయితే 11వ స్థానానికి వేదస్థానమైన 5లో కేతు వేద వలన వేదాంత గోష్ఠి, వైరాగ్యము, చోరభీతి, మృగభీత, జ్వరపీడ, ఔషధ సేవనం వంటి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఇందులో 20% శుభ ఫలితాలు మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే ఈ స్థానంలో శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి రాహు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025కు 11వ రాశిలో రాహు సంచరిస్తున్నాడు. రాహు 11వ స్థానంలో అధికమైన లాభాలను ఇస్తాడు. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు ఉంటాయి. రాహు తన సప్తమ దృష్టి చేత 5వ స్థానాన్ని వీక్షించడం ద్వారా సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగం వంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. 20% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. ఈ రాశిలో సువర్ణమూర్తిగా రాహు ఉంటున్నాడు కాబట్టి. తర్వాత మే 18, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు 10వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుభ ఫలితాలనే ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. శరీర సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, కష్టాలు తొలగిపోవడం, కర్మసిద్ధి బలంగా ఉండడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా అనవసరమైన ప్రయాణాలు, స్త్రీలతో కలహాలు లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, వృషభ రాశి వారి కేతువు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారం వలన సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగం కలగడము, చెడు ఆలోచనలు రావడము, పుణ్యం క్షీణించడం వంటి సుఫలితాలతో పాటు తాను వీక్షించే లాభ ఫలితాలు కూడా ఇస్తాడు. తను ఏదైతే చూస్తున్నాడు, 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు, 11వ స్థాన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు ప్రాప్తించడం వంటి కూడా దొరుకుతాయి. ఇందులో చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ రాశిలో కేతువు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత 18 మే 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచారం వల్ల బుద్ధిబల లోపము, అనవసరమైన ప్రయాణాలు చేయడం వంటివి జరుగుతాయి. తన సప్తమ దృష్టి చేత దశమ భావాన్ని వీక్షించడం చేత కొద్దిపాటి సంతోషం, కష్టించి పనులను పూర్తి చేసుకుంటాడు వంటివి జరిగే అవకాశం ఉంది. ఇందులో 100% చెడు ఫలితాలు అనేవి జరిగే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.